స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మహాశివరాత్రి సందర్భమున ఆ శివుణ్ణి సాక్షాత్తుగా ఆత్మలో దర్శించినటువంటి దీపక్ శర్మ గారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో తప్పట్లు కొడదు. అలాగే ఆత్మలో దర్శించిన శివుణ్ణి ఎన్ని విభూతులతో కొలవాలో తన మంత్రాలతో కొలిచి భక్తులకు తెలియజేసి నాకు తెలియజేసి ఎంతో ధన్యుడయ్యాడు మన దీపక్ శర్మ గారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఆ శివుణ్ణి దర్శించుకొని ఆయన గానాన్ని కూడా నాదాన్ని ఆలపించి జనులకు భక్తులకు అందించడానికి భగవద్గీత చిత్రకళా ప్రజాపీఠం అధినేత విచ్చేశారు. ఆయన గానంతో ఈనాటి కార్యక్రమం మొదలవుతుంది. సాని సరి సాని పగ సాని సరి సాని పగ రిగపని గపని ప్రణవ స్వరూప వక్రతుండం సాని సరి సాని పగ రిగపని గపని పనద రూప వక్రతుండం రిగ రిగ రి సరి సరి సని రిగ రిగ రి సరి సరి సని సాని సరి సాని పగ రిగ పని గపని ప్రణవ స్వరూప వక్రతుండం 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 సాని సరి సాని పగ రిగ పని గపని ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవ మగర విద్రుతే సుదండం కరంబుజ పస బీజాపూరం కలుష విదూరం భూతకారం కరంబుజ పస బీజాపూరం కలుష విదూరం భూతకారం అనాది గురు గుహ తోసిద బింబం అనాది గురు గుహ తోసిద బింబం హంసధ్వని భూషిత కేరంబం వాతపి గణపతిం భజే హం వారణాస్యం వరప్రదం శ్రీ వాతపి గణపతిం భజే పతిం భజే పతిం భజే భక్తులు వచ్చిన వాళ్ళు శివుణ్ణి దర్శించుకొని వారు ఖచ్చితంగా ఈ యొక్క ఆశ్రమంలో తెలుసుకున్న విషయాలను శర్మ గారికి తెలియజేస్తే ఆనందపడతాడు. ఎందుకంటే భక్తులు అంటే చాలా ఇష్టం శర్మ గారికి. నేను భగవద్గీత చిత్రకళ కళాకారుణ్ణి శర్మ గారు మాట్లాడతారు. ప్రోగ్రాం అయ్యాక ఒక 10-15 నిమిషాల్లో మీకు తెలియజేయాల్సిన విషయాలను తెలియజేస్తాను. వారు ఏదో చిన్న మనిషి కాదు, అంటే విషయాలను కోకొల్లలుగా స్టడీ చేసి వాటిలో ఉన్నటువంటి విషయాలను పసిగట్టి ప్రజలకు అందించే మార్గంలో ఉన్నారు. కరతాళ ధ్వనులతో ఒకసారి ఆ సార్కు తప్పనిపోతుంది. అలాగే యశాస్త్ర విధి ముస్తురుజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి నసుఖం న పరాం గతి. ఈ యొక్క సంస్కృతాన్ని కూడా తద్వారా శర్మగారి ద్వారా తెలుసుకొని ఈ బొమ్మలు వేయడం జరిగింది. ఈ బొమ్మలు వేయడానికి 9 సంవత్సరాలు పట్టింది. వీటిని ఎలా పలకాలి,
ఎలా పాడాలి అన్న పనిలో 108 ప్రోగ్రాములు చేసే కార్యక్రమంలో నేనున్నాను. నాకు సహకారంగా దీపక్ శర్మ గారు వస్తూనే ఉన్నారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా భగవద్గీత 14వ అధ్యాయము 1వ శ్లోకం. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యద్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇది వచనంలో పలికితే ఇలా పలకాలి, ఇది పాడితే ఆహ్లాదకరంగా ఉండాలి అన్నది పరమాత్మ నిర్ణయం. పరం భూయః ప్రవక్ష్యామి పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యద్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఈ యొక్క శ్లోకానికి ఆ కృష్ణ పరమాత్మకు కొట్టినట్టే మీరు క్లాస్ కొడితే నాకు అవసరం లేదు చప్పట్లు. ఎందుకంటే ఇది విన్నప్పుడు ఆ పరమాత్మ ధ్వనులు అవన్నీ ప్రతి ఒక్క అక్షరము శృతిలో చెప్పబడింది. కాబట్టి మీరు కాస్త హుషారుగా ఉండడానికి, మాకు ఉల్లాసంగా ఉండడానికి కాస్త ఆ శ్లోకమైనాక తర్వాత, మంత్రాలైనాక తర్వాత చప్పట్లు, కరతాళ ధ్వనులు వాయించండి ప్లీజ్. భగవద్గీత 7వ అధ్యాయము 7వ శ్లోకము. మత్తః పరతరం నాణ్యత్కించి దస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రేమణి గణాయివ. ఇది పలికినప్పుడు ఇలా పలకాలండి. అయ్యగారు బాగా చెప్తారు. ఇంకా మత్తః పరతరం నాణ్యత్కించి దస్తి ధనంజయ మత్తః పరతరం నాణ్యత్కించి దస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణాయివ. సూత్రే మణి గణాయివ. ఈ యొక్క శ్లోకంలో భగవద్గీత నుంచి స్టడీ చేశాము శర్మ గారు, మేము 3 ముక్కల్లో చెప్తాను. భగవద్గీత 3 ముక్కలు. ఫస్ట్ నారదుడికి చెప్పాడు భగవద్గీత. ఎందుకు నారదుడికి చెప్పాడు? మెసేజ్ పాస్ చేయడంలో అతని మించిన వారు ప్రపంచంలో దేవలోకంలో ఎవరూ లేరు. 2వ పాయింట్లో సప్త ఋషులకు చెప్పాడు. ఏ ఋషి ఏ పని చేయాలో అదే పని చేస్తారు, వేరే పని చేయరు. ఇక వాడు అంటే సానే పాడతారు వాళ్ళు, ఇంకా రీబాడరు. ఆ తర్వాత యుద్ధంలో అర్జునుడు ఈ తాతలను, తండ్రులను, మనుమలను నేను చంపను, ఈ యొక్క నెత్తుటి కూడి నాకు అవసరం లేదు అన్నప్పుడు 3వ పాయింట్. ఈ 3వ పాయింట్లో అతను అర్జునుడిని ఎందుకు జన్మనిచ్చాడో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. 3 అయిపోయాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అర్జునుడు మహాబలుడు, అతను దేని ద్వారా మారాడు అన్నది విషయం. అతనిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదోలాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశేతి తత్పరం. ఇప్పుడు కన్క్లూజన్ మీకు చెప్పేది 3 పాయింట్స్ అయిపోయాయి. నారదుడికి చెప్పాడు, సప్తఋషులకు చెప్పాడు. ఈయన ఎందుకు చేయడో చెప్తాడు అప్పుడు భగవద్గీత చెప్పినప్పుడు అర్జునుడు దేనివల్ల మారాడు అన్నది మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శ్లోకాల ద్వారా మారాడాడు. ఈ శ్లోకాలు చెప్పకముందు అతను ఏనుగులు ఎక్కుంటాడు.
ఈ శ్లోకాలు చెప్పి తన యొక్క ఆశయాన్ని చెప్పాక తర్వాత ఏనుగంత వాడు నీటి బిందువు అయిపోతాడు. పరమాత్మ నీవు ఇంతటి వాడవు కాబట్టి నా జీవితాన్ని నువ్వు ఏం చెప్తావు అది చేసేసి నీలో ఐక్యమయ్యేటట్టు నన్ను ఆశీర్వదించని చెప్తాడు. భగవద్గీత సముద్రం అందరికి తెలిసిందే. అది ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది పక్కకు అది పలకనీకి రాక పక్కకు పెడతారు, పెట్టకూడదు అట్లా. ఇలాంటి సార్లతో తెలుసుకోవాలి. ఇది అబద్ధం కాదు. మీరు తెలుసుకున్న ఒక పాకెట్లో జోబులో ఒక తెల్ల పేపర్ పెట్టుకొని జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మన తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. 5 రూపాయల బిల్ల చూస్తలేమా, 10 రూపాయల బిల్ల చూస్తలేమా, 100 రూపాయల కాయిన్ చూస్తలేమా, 500 నోటు చూస్తలేమా? మరి ఇదెందుకు చూడం మనం? నోట్ దిస్ పాయింట్. అలాగే ఈనాటి అర్జునుడు మారినటువంటి అంశాలను మీకు తెలియజేస్తున్నాను. భగవద్గీత 5వ అధ్యాయము 16వ శ్లోకము. ఈ శ్లోకాలు కూడా వచ్చిన వాళ్ళు హాయిగా పాడి వినిపించాలి. అది పరమాత్మ ఆజ్ఞ. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ప్రకాశయతి తత్పరం. నీలోని అజ్ఞానాన్ని తుడిచేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాటికి పెయింటింగ్స్ ఇవి. సంస్కృతానికి బొమ్మలు లేవు. ఇప్పుడు అయ్యగారు ఎన్నో మంత్రాలు చదివారు, దానికి బొమ్మలు ఉన్నాయా? భగవంతుడు చిత్రకారుడిగా నాకు జన్మనిచ్చాడు. మా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, గురువులతో, ఇక సార్ వాళ్ళతో కూడా ఎన్నో విషయాలు తెలుసుకుని వేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో శివరాత్రి సందర్భంగా ఆ యొక్క శివతత్వంతో మనం తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకొని అయ్యగారికి తెలియజేయండి. భగవద్గీత 8వ అధ్యాయము 28వ శ్లోకము. పలికినప్పుడు వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. ఇవి సార్ చెప్తే హాయిగా చెప్తారు మీ పిల్లలకు ఎవరికైనా. మీరు ఈరోజు శివరాత్రి సందర్భంగా వచ్చారు, ఎవరైనా ఒక్కళ్ళు ఏకం అనేకం సిద్ధాంతం, ఏకం అనేకం అంటే ఒక్కళ్ళైనా ఈ యొక్క శ్లోకాలను పఠించి ఆ అయ్యగారు చెప్పేటటువంటి విషయాలను పాటిస్తే మనం ముందుకెళ్తాం. 9 సంవత్సరాలు పట్టింది ఇవి చేయడానికి. ఈ భగవద్గీత పాడడము, పెయింటింగ్స్ దించడం తప్ప వేరే పని ఏం చేయను నేను. ఇప్పటికీ 22 ప్రోగ్రాములు చేశాను ఆలయాలలో. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈనాటి భగవద్గీత 8వ అధ్యాయంలో 28వ శ్లోకము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. యోగీ పరం స్థానముపైతి చాద్యం. చెట్టు చేసే మేలును మనుషులు చేయాలి అన్నట్టుగా అందులో నిగూఢమైనటువంటి అర్థాలకు ఇలా బొమ్మలు వేసి ప్రజలకు తెలియజేస్తున్నాము. భగవద్గీత చిత్రకళ ప్రజాపీఠం సంస్థ అది. అయితే ఇక్కడ ఈ మహావృక్షము ప్రకృతిలోని వింతలు అంటే విషయాలతో కూడిన విషయాలను మొత్తం శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేశాడు.
అతను నీటి బిందువు అయిపోయాడు, అందులో సందేహమే లేదు. ఉదాహరణ, ఈ మహావృక్షం పెద్దగై కాత కాసి పళ్ళనిస్తుంది, అలాగే తిని పడుకోవడానికి చల్లని గాలినిస్తుంది, పండ్లనిస్తుంది, పక్షులకు గూడునిస్తుంది. ఇటువంటి అంశాలను తెలియజేసుకున్న అర్జునుడు మారకపోవడం ఎందుకుంటుంది? తప్పకుండా మారాడు ఆయన. అందుచేత భగవద్గీత విషయాలను శ్లోకాల ద్వారా మన దీపక్ శర్మ గారు చెప్తారు. హాయిగా మీరు తెలుసుకొని పిల్లలకు చెప్పించండి. భగవద్గీత 7వ అధ్యాయము 19వ శ్లోకము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభః. ఇది పలికినప్పుడు ఇలా పలకాలి. తారని నారిన హానన బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. సమహాత్మా సుదుర్లభః. ఈనాటి భగవద్గీత శ్లోకంలో ఎన్ని జన్మల తర్వాత జ్ఞానాన్ని పొందుతారో ఈ శ్లోకంలో ఉంది. ఇది మీ పిల్లలకు చాలా అవసరం కాబట్టి శర్మ గారి దయతో వాటిని చెప్పించండి దయచేసి. ఈనాటి కార్యక్రమం మహాశివరాత్రి కార్యక్రమాన్ని పురస్కరించుకొని భక్తులకు తెలియజేసినటువంటి శర్మ గారికి ఒకసారి కరతాళ ధ్వనితో స్వాగతం పలుకుదాము. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని భక్తులకు తెలియజేసి మాకు కూడా తెలియజేసి ఎంతో నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ ఆశ్రమాన్ని నిర్మించినటువంటి దీపక్ శర్మ గారికి కళాత్మక వందనాలు సమర్పిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.